ఇప్పటికీ యానం దగ్గర మీరు పడవెక్కి సాగర సంగమం వైపుకి పడవలో వెడుతుంటే మధ్యలో లంకలుంటాయి. అవతల వైపు యువతల వైపు లంకలు. అక్కడక్కడ లంకల దగ్గర ఆగడం, మెట్లు ఎక్కడం. అబ్బో ఏమి చెప్పమంటారు, దాని గురించి వర్ణించడానికి ఎవడు సరిపోడు. ఒక్కొక్క చోట మెట్ల దగ్గర పడవ ఆపుకుని ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అద్భుతమైనటువంటి గాయత్రి దేవాలయం. ఒక్కొక్క లంకలోకి వెడుతుంటే చక్కటి దేవాలయాలు, ఆ పక్షులు, ఆ కలకూజితాలు, అమాయకులైన ప్రజలు, నిర్మలంగా ప్రారంభమైనటువంటి ప్రవాహం ఆ సాగర సంగమం వైపుకి దగ్గర అయిపోతుంటే పడవని ఇలా ఇలా ఊపుతుంది. సాగరుడు ఎదురొస్తాడు. ఎదురొచ్చి గోదావరిని కౌగిలించుకుంటాడు. ఏమి సంతోషమో! అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు నిజంగా సముద్రుడి యొక్క సంతోషం, గోదావరి యొక్క పరవశం తాండవం చేస్తూ కనపడతాయి. ఎంత అద్భుతమైన యాత్ర! నన్ను ఏం చెప్పమంటారు, మీరు అనుభవించాలి తప్ప.